హాయ్ హలో నమస్తే అండి, నేను మీ చందన. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీతో నేను. ఈరోజు నేను మీకు సింపుల్గా చేసుకునే రాగి లడ్డు రెసిపీ షేర్ చేసుకోబోతున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. 1 కప్పు రాగి ఫ్లోర్ తీసుకున్నానండి. మీ ఇంట్లో జనరల్గా రాగులు ఉంటే వాటిని జస్ట్ నానబోసి డ్రై రోస్ట్ చేసుకొని దాన్ని పిండి పట్టుకోవచ్చు. నేను ఏంటంటే స్టోర్ బాట్లో కొన్న రాగి ఫ్లోర్ని యూజ్ చేస్తున్నాను. ఈ గ్లాస్ తోటి రాగి ఫ్లోర్ తీసుకున్నానండి. అండ్ ఈక్వల్ క్వాంటిటీ జస్ట్ ఒక 2-3 స్పూన్స్ తక్కువ బెల్లం తీసుకున్నానండి. మీరు షుగర్ అయినా వాడుకోవచ్చు, కానీ నేను బెల్లాన్ని ప్రిఫర్ చేస్తాను. టేస్ట్ బాగుంటుందనే కాదు, జనరల్గా దీనివల్ల ఐరన్ వస్తుంది అని తాటి బెల్లాన్ని ప్రిపేర్ చేస్తానన్నమాట. తాటి బెల్లం పౌడర్ అండి, నేను ఉడిపి బ్రాండ్ తీసుకున్నాను. అండ్ 1/2 కప్ అండి, ఇది చిన్న గ్లాసు. సో రాగి పిండితో పోలిస్తే 1/2 కప్ తీసుకున్నాను. ఇది డ్రై కోకోనట్ పౌడర్ అండి. ఈ కోకోనట్ పౌడర్ నేను ఇంట్లో ఏమీ చేయట్లేదు, బయట స్టోర్ బాటే. బట్ మీ ఇంట్లో ఎండు కొబ్బరి చిప్పలు ఉంటే దాన్ని గ్రేట్ చేసి కానీ మిక్సీలో గ్రైండ్ చేసి కానీ జస్ట్ ఒక 1/2 కప్పు డ్రై కోకోనట్ పౌడర్ తీసుకోండి. ఒకవేళ పిల్లలకి ఇబ్బంది, వాళ్ళకి మింగడానికి ఇబ్బంది పడతారు అనుకుంటే డ్రై కోకోనట్ పౌడర్ని ఆప్షనల్గా పెట్టుకోండి. బట్ టేస్ట్ కోసం నేను మా పిల్లలు ఇష్టపడతారని డ్రై కోకోనట్ పౌడర్ కూడా యూజ్ చేస్తున్నాను. అండ్ నెయ్యి తీసుకున్నానండి. ఇది రాగి పిండి అండ్ కోకోనట్ పౌడర్ని రోస్ట్ చేయడానికి యూజ్ చేస్తాను. అండ్ లడ్డు కట్టేటప్పుడు కొంచెం తడుపుకోవడానికి అనమాట, అంటే అది హోల్డ్ అవ్వడానికి నెయ్యి కలుపుతాను. సో కావాల్సినంత అమౌంట్ తీసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని జీడిపప్పు, ఎండు ద్రాక్ష, కొంచెం ఇలాచీ పౌడర్ తీసుకున్నానండి. వీటిని ఏంటంటే డ్రై రోస్ట్ చేసి మీరు లడ్డు చుట్టిన తర్వాత అయినా వాటిని పెట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఆ మిక్స్లో వేసేసి లడ్డు చుట్టుకోవచ్చు. నేను మొత్తం అన్నీ వెల్ కంబైన్డ్గా చేసుకొని లడ్డు చుట్టేస్తాను. సపరేట్గా వాటిని ఏమి లడ్డు చుట్టిన తర్వాత పెట్టను. సో మీకు నచ్చిన వేలో మీరు చేసుకోవచ్చు. స్టవ్ లో ఫ్లేమ్లో ఆన్ చేసి ఉంచానండి. జస్ట్ ఒక 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను నేను. దీంట్లో ఏంటంటే ఫస్ట్ జీడిపప్పు, ఎండు ద్రాక్షని వేయించి పెట్టుకుందాము. రైజన్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయండి, క్యాష్యూ కూడా. ఇవేంటంటే వేడి మీద నుంచి తీసిన తర్వాత కూడా కొంతవరకు ఫ్రై అవుతూ ఉంటాయి. సో కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వస్తున్నప్పుడు తీసేసేయండి. ఆ వేడికి జీడిపప్పు కొంచెం రెడ్గానే వచ్చేస్తుంది. సో ఇదే నెయ్యిలో నేను రాగి పిండిని పోస్తున్నానండి. ఇది కూడా అంతే, లో ఫ్లేమ్, హోల్ ప్రాసెస్ లో ఫ్లేమ్లోనే చేసుకున్నాము. సన్నని సెగ మీద రోస్ట్ చేసినప్పుడు ఏంటంటే నీట్గా ఫ్లేవర్ అంతా ఉంటుంది, ఆ పచ్చివాసన పోతుందన్నమాట, తినడానికి అంటుకోదు కూడా. సో ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీదే రోస్ట్ చేయండి. మనకి అరోమా తెలిసిపోతుంది, అది ఫ్రై అయిపోయినట్టు. రాగి ఫ్లోర్ని నేను 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేశానండి. ఈ స్టేజ్లో డ్రై కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక 4 to 5 మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకోండి. కోకోనట్ పౌడర్ వేసాక అది కూడా ఫ్రై చేస్తానండి. ఇప్పుడు ఇంకా ఫ్లేమ్ కట్టేస్తున్నాను. ఫ్లేమ్ కట్టేశాక జస్ట్ మనం తీసుకున్న బెల్లం పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఆ వేడికి ఏంటంటే బెల్లం పౌడర్ కొంచెం కరిగినట్టుండి లడ్డు పట్టుకుంటుందండి. అండ్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు జస్ట్ నైస్గా మిక్స్ చేయండి ఆల్ టుగెదర్. ఫ్లేమ్ ఆల్రెడీ ఆపేసానండి. జస్ట్ ప్యాన్కున్న వేడితోటి నేను బెల్లం పౌడర్ని కలుపుతున్నాను. కొంచెం స్వీట్నెస్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 2-3 స్పూన్స్ బెల్లం పౌడర్ యాడ్ చేసుకున్నా ప్రాబ్లం లేదండి. మిక్స్ అయిపోయిందండి. సో దాన్ని నేను ఇందాక వేయించి పెట్టుకున్న క్యాష్యూ అండ్ డ్రై గ్రేప్స్ ఉన్నాయి కదా, ఆ బౌల్లో తీసుకుంటున్నానండి ఉండలు చుట్టుకోవడానికి. మీరు వేడిని ఆపుకోగలను అనుకుంటే డైరెక్ట్గా నెయ్యి మిక్స్ చేసుకొని ఉండలు చుట్టేసుకోండి, లేదంటే కొంత చల్లారాక ఉండలు చుట్టుకోవచ్చు. సో జస్ట్ నేను క్యాష్యూస్ వాటిని కూడా మిక్స్ చేస్తున్నానండి. అప్పుడు ఏంటంటే వాటికి ఉన్న నెయ్యి మొత్తం పౌడర్కి పట్టేస్తుంది. చాలా మంచి అరోమా వస్తుందండి. కోకోనట్ పౌడర్ అండ్ రాగి ఫ్లోరు లో ఫ్లేమ్ మీద ఫ్రై అయింది కదా, చాలా మంచి అరోమా వస్తుంది. సో దీనికి ఏంటంటే
ఒకేసారి నెయ్యి పోస్తే ఆరిపోతుందండి. సో మీరు ముద్దని కట్టుకునేటప్పుడు కలుపుకుంటూ ముద్ద కట్టుకోండి. అంటే కొంచెం కొంచెం పోర్షన్ ఒక 3-4 లడ్డులకు సరిపోయే విధంగా 2-3 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలిపి లడ్డు చుట్టుకొని మళ్ళీ కొంత కొంత పోర్షన్ అలా చేసుకుంటూ ఉండండి. మీకు కావాల్సిన సైజు పోర్షన్లో పిండిని తీసుకొని ఇలా ముద్ద చుట్టుకోండి. ఒకవేళ మీకు రావట్లేదు, పొడి పొడిగా ఉంది అంటే నెయ్యి తడుపుకుంటూ ఉండండి. సో నేను పిల్లలకి తగ్గట్టు చిన్న చిన్న పోర్షన్స్ తీసుకున్నాను. నేను కొంచెం వామ్గా ఉన్నప్పుడే చుట్టేస్తున్నానండి. కొంచెం గట్టిగానే నొక్కండి, అప్పుడు ఏంటంటే విడిపడకుండా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటాయండి. పిల్లలకి ఫైబరు, మెగ్నీషియం, కాల్షియం ఉంటాయి. పిల్లలకనే కాదు, ఆ పెద్దవాళ్ళు అవుతున్న ఆడవారికి కూడా జనరల్గా మెనోపాజ్కి అలా వెళ్తున్న వారికి కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది, ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఇది చాలా గుడ్ రిచ్ ఫుడ్ అనమాట. వాటన్నిటికీ చూడండి ఇలా వచ్చేస్తుంది. సో మిగతావన్నీ కూడా అలా లడ్డు చుట్టు పెట్టుకోండి. నేను లడ్లు చుట్టుకోవడం అయిపోయిందండి. చూసారు కదా, నేను ఇంత నెయ్యి వాడాను. జనరల్గా నెయ్యి వాడకూడదు, ఎక్కువ వాడకూడదు, తక్కువ వాడాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ మన మిల్క్ ఉంటాయి కదా, కాజీ చల్లార్చిన మిల్క్ని వాటిని కొంచెం వామ్ చేసుకొని పిండిలో మిక్స్ చేసి లడ్డు చుట్టుకోండి. కాకపోతే అవి 2-3 డేస్ కన్నా ఎక్కువ ఉండవు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెయ్యితో చుట్టినవి ఏంటంటే మనకి ఒక 5-6 డేస్ వరకు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే పాడవు, ఇబ్బంది ఉండదు. సో నేను అందుకే నెయ్యితో చుట్టేసానండి. చూసారు కదా ఎంతో హెల్తీ రాగి లడ్డుని ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోగలిగామో. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ కూడా కామన్గా మనం ఇంట్లో మెయింటైన్ చేసేవేనండి. ఇవి పిల్లలకి ఇవ్వడం వల్ల అండ్ పెద్దవారు తినడం వల్ల కావాల్సిన మెగ్నీషియము, ఐరన్ అండ్ ఏఈ విటమిన్స్, కాల్షియము, ఫైబరు అన్నీ అందుతాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ముఖ్యంగా ఈ రాగి లడ్డు నేను ఈరోజు ప్రిపేర్ చేయడానికి రీజన్ వచ్చేసి తులసి అని మన సబ్స్క్రైబర్ అండి. తను యాక్చువల్గా ఎప్పటి నుంచో అడుగుతుంది అండ్ నన్ను అభిమానంతో కోప్పడింది కూడా, అక్క అన్ని వీడియోస్ చెయ్యి కానీ నా రాగి లడ్డు మాత్రం చేయకు, మా పాపకు చాలా ఇష్టం అక్క, ప్లీజ్ అక్క అని అడిగింది. సో తులసి, హియర్ యు గో. మీ పాపకి ఈ టేస్ట్ నచ్చుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి నీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకో. నేను షేర్ చేసుకున్న ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి. మరో రోజు మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.